నమస్తే, వెల్కమ్ టు ఐపీఎల్ స్పెషల్ డిబేట్. నేను అనిల్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ 2 మ్యాచ్లు జరగబోతున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య హైదరాబాద్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇక సాయంత్రం చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మరో ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఇక ఇవాళ సండే కావడంతో ఈ 2 మ్యాచ్లు చూసేందుకు జనాలు ఇక పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా జరిగే సన్ రైజర్స్ మ్యాచ్ కోసం తెలుగు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఐపీఎల్ 2024లో సంచలన ప్రదర్శన చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ త్రుటిలో టైటిల్ కోల్పోయింది. ఫైనల్లో కోల్కతా చేతిలో ఓడి రన్నరప్గా సరిపెట్టింది. ఈసారి ఎలాగైనా టైటిల్ కైవసం చేసుకోవాలనే పంతంతో ఈ సీజన్కు సిద్ధమైంది. తొలి గ్రూప్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో తమ వేటను ప్రారంభించనుంది. ఇక ఉప్పల్ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 3:30 సన్ రైజర్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. తొలి గేమ్లో విజయం సాధించి టోర్నీలో బోని కొట్టాలని హైదరాబాద్ జట్టు భావిస్తున్నారు. ఈసారి హైదరాబాద్ అంటేనే ప్రత్యర్థి జట్లు బెంబేలెత్తిపోతున్నాయి. ఐపీఎల్ 2024లో ఆ జట్టు విధ్వంసకర ఆట తీరే అందుకు కారణం గత సీజన్లో ఎస్ఆర్హెచ్ పరుగుల వరద పారించింది. లీగ్ చరిత్రలోనే 3 సార్లు రికార్డు హైయెస్ట్ స్కోరు నమోదు చేసిందంటే ఆ జట్టు ఏ విధంగా చెలరేగిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రత్యర్థి రాజస్థాన్ రాయల్స్ను తక్కువ అంచనా వేయడానికి రాలేదు. ఆ జట్టులో గట్టి పోటీ తప్పదు. యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, నితీష్ రాణా, రియాన్ పరాగ్, హెట్మేయర్ రూపంలో ఆ జట్టుకు బలమైన బ్యాటింగ్ దళాన్ని కలిగి ఉంది. హైదరాబాదు బౌలర్లు ఏ మేరకు ప్రత్యర్థిని కట్టడి చేస్తారనేది కూడా కీలకమే. ఇక స్పిన్నర్ హసరంగా, పేసర్ జోఫ్రా, ఆర్చర్ రాజస్థాన్ బౌలింగ్లో కీలకం కానున్నారు. ఇక తుషార్ దేశ్పాండే, ఫరూకీ, మహేష్ తీక్షణ కూడా నాణ్యమైన బౌలర్లే. మరోవైపు రాజస్థాన్తో పోర్లో హైదరాబాద్ జట్టుదే స్వల్ప ఆధిపత్యం. ఇరు జట్లు ఇప్పటి వరకు 20 మ్యాచ్ల్లో ఎదురుపడ్డాయి. అందులో ఎస్ఆర్హెచ్ 11 విజయాలు నమోదు చేయగా రాజస్థాన్ 9 మ్యాచ్ల్లో నెగ్గింది. అలాగే ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్పై హైదరాబాద్కు తిరుగులేని రికార్డు కూడా ఉంది. 5 మ్యాచ్ల్లో 4 గెలిచింది. ఈసారి కూడా సొంత గడ్డపై ఫేవరెట్గా బరిలోకి దిగుతున్నది. ఇక ఐపీఎల్లో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించారు. 4 జట్లపై 1000 పరుగులు చేసిన తొలి ప్లేయర్గా అరుదైన ఘనత సాధించారు. కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లపై విరాట్ కోహ్లీ 1000 పరుగులు సాధించారు. నిన్న రాత్రి ఈడెన్ గార్డెన్స్లో వేదికగా కోల్కతాతో జరిగిన మ్యాచ్లో ఈ ఫీట్ సాధించారు. ఈ మ్యాచ్లో కోహ్లీ 36 బంతుల్లో 59 పరుగులు చేశారు. ఇందులో 3 సిక్స్లు, 4 ఫోర్లు ఉన్నాయి. మ్యాచ్ చివరి వరకు క్రీజ్లో ఉండి ఆర్సీపీ గెలుపులో కింగ్ కీలక పాత్ర పోషించారు. ఓవరాల్గా చూస్తే ఇవాళ జరిగే ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఉత్కంఠను రేపుతుంది. ఎవరు చెలరేగిపోతారనేది ఆసక్తిగా. దీనికి సంబంధించి మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ సార్ మన లైవ్లో స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్కారం. హాయ్, నమస్తే అనిల్, ఎలా ఉన్నారు? బాగున్నారు సార్, మీరు బాగున్నారు సార్? చూసాం సార్, ఐపీఎల్ అయితే స్టార్ట్ అయింది. నిన్న కూడా ఆర్సీబీ బోని కొట్టింది. ఈరోజు హైదరాబాద్ అండ్ రాజస్థాన్ రాయల్స్ ఎలా ఉండబోతుంది? అబ్సల్యూట్లీ, నిన్నైతే ఒక ఫెంటాస్టిక్ స్టార్ట్ అని చెప్పాలి. ఎందుకంటే నిన్న చాలామంది వర్షం పడవచ్చు, మ్యాచ్ జరగకపోవచ్చు అనుకున్నాం. బట్ ఫుల్ మ్యాచ్ కొనసాగింది అండ్ ఆర్సీబీ వర్ ఫెంటాస్టిక్. అండ్ ఈరోజు కూడా నేను అనుకుంటాను అంతే అద్భుతంగా మ్యాచెస్ కొనసాగవచ్చు. నిన్న ఆఫ్కోర్స్ చివరికి కొంచెం వన్ సైడెడ్ అయిపోయింది. ఎందుకంటే విరాట్ కోహ్లీ మీరు చెప్పినట్టుగా అద్భుతంగా ఆడాడు, చివరి వరకు నాట్అవుట్గా ఉన్నాడు. సాల్ట్ వాజ్ బ్రిలియంట్ యాక్చువల్లీ, ది బోల్డ్ వెల్ ఇన్ ద మిడిల్. ఆ తర్వాత ఒక మంచి విక్టరీ సాధించారు. సో ఈరోజు కూడా నేను అనుకుంటాను వర్షం అయితే ఇప్పుడు ఏం పెద్ద ఇంటరప్షన్స్ ఇక్కడ హైదరాబాద్లో కనబడలేదు. ఇట్స్ సన్నీ హియర్ టుడే, ఆశించాలి. అండ్ చెన్నైలో కూడా వెదర్ అద్భుతంగా ఉందని చెప్తున్నారు. అండ్ ఫుల్ డే 2 మ్యాచెస్ అండ్ సూపర్ సండే నేను అనుకుంటాను క్రికెట్ లవర్స్ కానీ అందులో డౌటే లేదు. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ మీరు చెప్పినట్టుగా
ఫైనల్లో ఆడారు లాస్ట్ ఇయర్, బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శన కనబరిచారు. అండ్ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ మామూలు రికార్డ్స్ కాదు. పవర్ ప్లేలోనైతే ప్రతి మ్యాచ్లో కూడా వాళ్ళు 80, 90, 100, 120 అలా స్కోర్ చేయడం చూసాం. సో ఈ సంవత్సరం కోర్స్ ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి వాళ్ళపైన, ఎందుకంటే అభిషేక్ శర్మలో మరింత కొంచెం మ్యాచ్యూరిటీ కనబడింది అండ్ మరింత వేగంగా కూడా ఆడుతున్నారు. రీసెంట్గా ముగిసినటువంటి సిరీస్లో అగైనెస్ట్ ఇంగ్లాండ్ స్కోర్డ్ బ్రిలియంట్ 100 ఆల్సో. అందరినీ మరొకసారి సైలెన్స్ చేశాడు తన యొక్క వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ తోటి. అండ్ హెడ్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు, మంచి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. అండ్ కమిన్స్ యాజ్ అ లీడర్, షమీ వచ్చాడు వాళ్ళకు టీంలో, సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో. సో జంపా ఉన్నాడు. సో ఐ థింక్ దే హ్యావ్ గాట్ ఎ ఫెంటాస్టిక్ లైనప్. క్లాసెన్ అండ్ ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది నితీష్ కుమార్ రెడ్డి విషయం, ఎందుకంటే తెలుగు కుర్రాడైతే అందరినీ ఎదరగొడుతున్నాడు తన వండర్ఫుల్ ప్లే తోటి. సో మొత్తానికి టీం స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఈసారి మీరు అన్నట్టుగా ఎక్స్పెక్టేషన్స్, ఫైనల్లో లాస్ట్ టైం ఓడిపోయినారు అండ్ టైటిల్ గెలవాలని చెప్పి అందరూ ఆశిస్తున్నారు. అండ్ మనం కూడా రాజ్ న్యూస్ తరఫున వాళ్ళకు స్పెషల్ విషెస్ తెలియజేద్దాం, బికాస్ దే ఆర్ ఎ వెరీ గుడ్ సైడ్, నో డౌట్ అండి. రైట్ సార్, నిన్న మ్యాచ్ అయితే చూసాము, చాలా అయితే అద్భుతంగా జరిగింది. సో నిన్నటి మ్యాచ్ ప్రభావం ఈరోజు మ్యాచ్కి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక మ్యాచ్లో మంచి స్కోర్స్ చూసిన తర్వాత ప్లేయర్స్ చాలా ఎక్సైటింగ్గా ఉంటారు, అంటే వాళ్ళ టీంలో కూడా వాళ్ళు పర్ఫామ్ చేయాలని చెప్పి. అండ్ నిన్న ఆఫ్కోర్స్ బ్యాటింగ్ కండిషన్స్ ఎక్కువగా కనబడ్డాయి, ఎందుకంటే కోల్కతాలో మీరు చూడండి అనిల్, లాస్ట్ 2-3 ఇయర్స్లో 10 కంటే ఎక్కువగా 12+200 స్కోర్ చేసాయి టీమ్స్ అసలు. యాక్చువల్గా 2022 వరకు మీకు కోల్కతాలో చాలా తక్కువ 200 అంటే స్కోర్స్ కనబడ్డాయి, 10 ఓవరాల్గా చూసినట్లయితే. సో కోల్కతాలో మీకు బ్యాటింగ్ కండిషన్స్ మరింత మెరుగుపడుతున్నాయి అండ్ బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటుంది పిచ్ కూడా. స్ట్రోక్ మేకర్స్ ఇష్టపడతారు, బాల్ అనుకున్నట్టుగా బ్యాట్ పైన వస్తుంది. నిన్న చూసాం కదా, బాల్ ఇట్లా టైమింగ్ చేసిన తర్వాత కొంచెం అవుట్ఫీల్డ్ స్లోగా ఉన్నప్పటికీ కూడా, బికాస్ క్విక్కెస్ట్ అవుట్ఫీల్డ్ ఉన్నటువంటి ప్లేస్ అదే, బట్ అయినా కానీ అక్కడ బౌండరీస్కి ఎలా దూసుకొని వెళ్ళిపోయిందో చూసాం. సో కండిషన్స్ చక్కగా ఎంజాయ్ చేశారు, హ్యూజ్ క్రౌడ్స్ నిన్న ఫస్ట్ మ్యాచ్. అండ్ కొన్ని మంచి విన్యాసాలు చూసాం మ్యాచ్ కంటే ముందు. సో అనుకున్నట్టుగా ఒక కిక్ స్టార్ట్ అయితే అయింది టోర్నమెంట్కు. మీరు అన్నట్టు కూడా సార్, నిన్న కర్ణాటకలో జరిగిన అది హిడెన్ గార్డెన్స్లో అది బ్యాటింగ్ స్పీచ్ అయితే చాలా బాగుంటుంది. అబ్సల్యూట్లీ. సాల్ట్ మన కోహ్లీ వాళ్ళ పార్ట్నర్షిప్ అయితే అద్భుతంగా చెప్పారు. సాల్ట్ ఒక రకంగా చెప్పాలంటే అనిల్ రబ్డ్ సాల్ట్ ఇంటూ హిజ్ పాస్ట్ టీమ్ అని చెప్పాలి, ఎందుకంటే బికాస్ ఈ ప్లేడ్ ఫర్ కోల్కతా లాస్ట్ సీజన్ అండ్ చాలా మంచి బ్యాటింగ్ కనబడ్చాడు లాస్ట్ సీజన్లో కూడా. అండ్ కోహ్లీ మీరు చూడండి అనిల్, అతని ఐపీఎల్ హిస్టరీలో ఎంతమందితో ఓపెన్ చేస్తూ వచ్చాడు అసలు. యాక్చువల్గా చాలా మందితో ఓపెన్ చేస్తూ వచ్చాడు అండ్ ఎవరితోటైనా కానీ ఈజీగా అడ్జస్ట్ అయిపోతాడు. అండ్ సాల్ట్ కోర్స్ స్టార్ట్ ఇచ్చాడు ఫస్ట్ ఓవర్లోనే ఒక బౌండరీ, మరొక బౌండరీ, తర్వాత కపుల్ ఆఫ్ సిక్సెస్. అండ్ కోహ్లీకి కూడా కొంచెం ఉత్సాహం పెరిగిపోయింది అతన్ని చూస్తూ కూడా. అతని క్లాప్స్ అతన్ని కూడా ఆడుతున్నప్పుడు అద్భుతంగా అప్రిషియేట్ చేయడం చూసాం మనం. సో ఈ వాజ్ బ్రిలియంట్ యాక్చువల్లీ. అండ్ దట్ పార్ట్నర్షిప్ యాక్చువల్లీ నేను అనుకుంటాను వాళ్ళకు ఒక బిగ్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అండ్ ఈ కాన్ఫిడెన్స్ వాళ్ళు కొనసాగించాలి రైట్ టు ద టోర్నమెంట్, ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం ఒక మంచి స్టార్ట్ అయిన తర్వాత కూడా ఐపీఎల్లో కొంచెం తడబడడం చూసాం ఆర్సీబీ. సో అలా కాకుండా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్సీబీకి. అండ్ లెట్స్ ఎక్స్పెక్ట్ దే కంటిన్యూ దట్ యాక్చువల్లీ. సార్ ఇంకోటి మనం చూడవచ్చు, ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఒకవేళ టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకుంటే బాగుంటుందా సార్, బౌలింగ్ ఎంచుకుంటే బాగుంటుందా? నిన్నటి కండిషన్స్ ప్రకారం అయితే బౌలింగ్ అనుకున్నాం మనం, డిస్కషన్లో కూడా బౌలింగ్ తీసుకున్నారు, ఎందుకంటే కొంచెం అవుట్ ఫీల్డ్ కొంచెం స్లోగా ఉండడంతో స్టార్టింగ్లో వెట్ కండిషన్స్ ఉన్నాయి కనుక. హైదరాబాద్లో టాస్ గెలిచిన తర్వాత ఫస్ట్ బ్యాటింగ్ చేయడం ఇంపార్టెంట్ అండి. ఇట్స్ ఎ డే మ్యాచ్ అండ్ మీకు సెకండ్ టైం బౌలింగ్ చేసినప్పుడు డ్యూ ప్రాబ్లం ఏముండదు ఇక్కడ హైదరాబాద్లో. మీకు చెన్నైలో ఉంటుంది, హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది కనుక మీకు డ్యూ ఉంటుంది, బట్ హైదరాబాద్లో డే మ్యాచ్ కనుక. అండ్ దట్ బ్యాటింగ్ అనేది హైదరాబాద్కు మెయిన్ స్ట్రెంత్. వాళ్ళ బ్యాటర్సే లాస్ట్ ఇయర్ వాళ్ళని ఫైనల్లోకి తీసుకువెళ్ళారు, బ్యాటర్సే చివరిలో ఫైనల్లో అసలు యాక్చువల్గా కొంప ముంచారని చెప్పాలి, తక్కువ స్కోర్ అవుట్ అయిపోయినారు. సో బ్యాటింగ్ ఎప్పుడైతే మీకు లైనప్ అద్భుతంగా ఉంటుందో, బికాస్ దే హ్యావ్ గాట్ బ్యాటర్స్ టిల్ ప్యాట్ కమిన్స్ వరకు లైనప్ ఉంది. నితీష్ కుమార్ రెడ్డి తర్వాత మీకు క్లాసెన్, మీకు ఈశాన్ కిషన్ రావడంతో నేను అనుకుంటాను కొంచెం స్ట్రెంగ్త్ పెరిగినట్టుగా చెప్పాలి, ఎందుకంటే ఈశాన్ కిషన్ ఈజ్ యాక్చువల్లీ అతనిలో కొంచెం హంగర్ ఉంది, ఇండియన్ టీంలో మళ్ళీ తిరిగి రావాలన్నటువంటి హంగర్ ఉంది. సో దాంతో నేను అనుకుంటాను ఈజ్ గోయింగ్ టు ప్లే కీ రోల్, బికాస్ ఈశాన్ కిషన్ యాక్చువల్లీ ముంబైకి ఆడుతున్నప్పుడు కూడా చాలా అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడాడు ప్లేయింగ్ విత్ రోహిత్ శర్మ. సో నేను అనుకుంటాను ఈజ్ గోయింగ్ టు బి కీ ప్లేయర్ ఫర్ దెమ్. అవును సార్, గతంలో కూడా మనం ఎస్ఆర్హెచ్ టైటిల్ అయితే కోల్పోవడం చూసాం, అంటే ఈసారి ఎలా ఉంటుంది సార్? దట్ వాస్ లాస్ట్ ఇయర్ అనిల్. లాస్ట్ ఇయర్ లాగా లాస్ట్ ఇయర్ వాళ్ళు అయితే మరి రికార్డ్స్ కూడా సృష్టించారు మీరు పవర్ ప్లేలో, అద్భుతమైనటువంటి రికార్డ్స్ సృష్టించారు, మామూలుగా కాదు. మనం ఇంతకుముందు చెప్పినట్టుగా 80, 90, 100, 120. సో ఐ థింక్ దే వర్ బ్రిలియంట్ ఇన్ ఎవ్రీ మ్యాచ్. వాళ్ళకు మెయిన్గా బ్యాటింగ్ స్ట్రెంత్ అనేది హెల్ప్ చేసింది. అండ్ దట్టు నితీష్ కుమార్ రెడ్డి
లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో అంత అద్భుతంగా ఆడడంతో ఇండియన్ టీంలోకి రావడం చూసాం. సో నేను అనుకుంటాను ఈ సంవత్సరం కూడా అతని నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఆస్ట్రేలియాలో సెంచరీ సాధించిన తర్వాత మంచి పర్ఫార్మెన్స్ తర్వాత మరింత హోప్స్ పెరిగాయి. అండ్ నేను అనుకుంటాను ఇప్పుడు ఫిట్గా కూడా ఉన్నాడు. ఈ షుడ్ డెఫినెట్లీ ప్లేస్ కీ రోల్ ఇన్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ బికాస్ ఈజ్ ఎ కీ ప్లేయర్. ఎస్ సార్. చూడు సార్, నేను అంటే వర్ష ప్రభావం అయితే ఏం ఉండొద్దు అని ఆశిస్తున్నాం కదా. ఒకవేళ ఉంటే ఎలా ఉంటుంది సార్? ఒకవేళ ఛాయిస్ 1% ఛాయిస్ ఐ డోంట్ థింక్ రెయిన్ అయితే ఇప్పుడైతే ఛాన్స్ కనబట్టలేదు. మనం ఇప్పుడే కొంతసేపటి క్రితం మన రిపోర్టర్ అక్కడి నుంచి మాట్లాడడం కూడా చూసాం. ఇట్స్ సన్నీ ఇన్ హైదరాబాద్ యాక్చువల్లీ అండ్ ఎటువంటి రెయిన్ ఫోర్కాస్ట్ అయితే లేదు ఇప్పుడైతే ఎట్ ప్రెజెంట్. బట్ సడన్గా ఇప్పుడు అన్సీజనల్ రెయిన్స్ అయితే వీ హ్యావ్ సీన్ హ్యాపెనింగ్ ఇన్ ఆల్ ఓవర్ ద కంట్రీ యాక్చువల్లీ. కోల్కతాలో కూడా సడన్గా వాన పడడం, కపుల్ ఆఫ్ డేస్ వాళ్ళు ప్రాక్టీస్ చేయలేకపోవడం మనం చూసాం. సో నేను అనుకుంటాను దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ యాక్చువల్లీ. ఓకే సార్. అండ్ రాజస్థాన్ రాయల్స్ వాళ్ళ టీం ఎలా ఉండబోతుంది, ఎలా ఆడుతారు? అంటే బౌలింగ్ వాళ్ళు బాగుంటుందా సార్, బ్యాటింగ్? ఫస్ట్ టైం టైటిల్ గెలిచిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఒకసారి ఫైనల్లో ప్రవేశించారు, టీం అద్భుతంగా ఉంది. బట్ వాళ్ళకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సంజు శాంసన్ ఆన్ ద ఫీల్డ్ కెప్టెన్గా ఉండడు ఫస్ట్ 3 మ్యాచెస్లో. సో దట్ ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందా, ప్రభావం చూపుతుందా? వే టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే సంజు శాంసన్ యాజ్ ఎ లీడర్గా ఉండడం అండ్ దట్టు ఒక కొత్త కెప్టెన్ రావడం రియాన్ పరాగ్ లోపల్లో. సో ఐ థింక్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ దట్ బికాస్ సంజు శాంసన్ యాజ్ ఎ బ్యాటర్గా ఆడతాడు, ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడబోతున్నాడు ఈ పర్టికులర్ సీజన్లో ఫస్ట్ ఫేజ్లో. సో అతని ప్రభావం ఏదైనా ఉంటుందా? బికాస్ ఆన్ ద ఫీల్డ్ అతడు ఉండడం, లీడ్ చేయడం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ రియాన్ పరాగ్ కొత్త క్యాప్టెన్ కనుక అతనికి డొమెస్టిక్ ఎక్స్పీరియన్స్ ఉంది లేదని కాదు, బట్ ఒక ఐపీఎల్ లాంటి టోర్నమెంట్లో లీడ్ చేయాలి అంటే అండ్ దట్టు సంజు శాంసన్ యొక్క రోల్ను ఫిల్ చేయాలంటే 3 మ్యాచెస్లో చాలా కష్టం. బికాస్ ఇప్పుడు సూర్యకుమార్ బాంబేకు చేస్తున్నాడు అంటే అతనికి ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇండియాకు లీడ్ చేయడం. బట్ నేనేమనుకుంటానంటే రియాన్ పరాగ్కు ఒక ఎగ్జామినేషన్, దట్ దే ఆర్ ప్లేయింగ్ ఫస్ట్ మ్యాచ్ అవుట్ సైడ్ వాళ్ళ హోమ్ టెరిటరీ ఆడుతున్నారు కనుక ప్రెషర్ అతని పైన ఉంటుంది. టీం చాలా అద్భుతంగా ఉంది, అందులో డౌట్ లేదు. చాలామంది ఏమనుకున్నారంటే సంజు శాంసన్ ఎప్పుడైతే ఫస్ట్ 3 మ్యాచెస్కు యాజ్ ఎ కెప్టెన్గా దూరం అవుతున్నాడో అసలు యాక్చువల్గా కెప్టెన్సీ బాధ్యతలను యశస్వి జైస్వాల్కి ఇస్తే బాగుండేదని చెప్పి అనుకున్నారు. బట్ యశస్వి జైస్వాల్ నేను అనుకుంటాను స్టిల్ అతను కూడా యంగేనండి, ఎందుకంటే 20+ ఉన్నాడు అండ్ అతని పైన కూడా ఎక్స్ట్రా ప్రెషర్ ఉండకుండా ఉండాలంటే ఐ థింక్ లెట్ హిమ్ బీ టోటలీ ఫ్రీ. సో నేను అనుకుంటాను దట్ విల్ బీ గుడ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. ఎందుకంటే అతను ఇప్పుడు ఫ్రీగా బ్యాటింగ్ చేయగలుగుతాడు. బ్యాటింగ్ లైనప్లో మీరు అన్నారు కదా, వాళ్ళకు హెట్మేర్ ఉన్నాడు, చాలా అద్భుతమైనటువంటి బ్యాటర్. అండ్ హెట్మేర్ పైన నేను అనుకుంటాను అంత ప్రెషర్ కూడా ఉండకపోవచ్చు బికాజ్ అండ్ ఈ సంవత్సరం జోఫ్రా ఆర్చర్ను తీసుకున్నారు బౌలర్గా. శ్రీలంకన్ మీరు చెప్పారు కదా హసనంగా ఉన్నాడు వాళ్ళకు. సో టీమ్ ఈజ్ గుడ్ యాక్చువల్లీ, టీమ్ ఈజ్ గుడ్. బట్ కంపారిజన్లో మాత్రం నాకేమనిపిస్తుంది అంటే ఆన్ పేపర్ హైదరాబాద్ కొంచెం స్ట్రాంగర్గా కనబడుతుంది. ఎందుకంటే కమిన్స్, తర్వాత షమి, తర్వాత హర్షల్ పటేల్, జంపా, తర్వాత రాహుల్ చహర్, నితీష్ కుమార్ రెడ్డి. సో వీళ్ళందరూ కూడా ఫుల్ కోటా వేసేటటువంటి ఓవర్స్ బౌలింగ్ చేసేటువంటి ప్లేయర్స్ వీళ్ళందరూ. సో ఐ థింక్ హైదరాబాద్ ఆన్ పేపర్ ఈజ్ లుకింగ్ స్ట్రాంగ్గా. బ్యాటింగ్లో కూడా మీరు చూడండి, ట్రావిస్ హెడ్, ఈశాన్ కిషన్, అభిషేక్ శర్మ, క్లాసెన్ వరకు మీకు మంచి బ్యాటింగ్ లేనప్పుడు. సో కంపారిజన్లో మాత్రం అబ్సల్యూట్లీ టుడేస్ మ్యాచ్లో హైదరాబాద్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ రాయల్స్. సో ఇప్పుడు మీరు అన్నట్టు అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ లాస్ట్ టైం అయితే వాళ్ళైతే వీర వాగడైతే వాగారు బ్యాటింగ్ అయింది. అంటే ఈసారి ఎలా ఉండబోతుంది అలాగే? ఎవ్రీ సీజన్లో కొనసాగవచ్చు. మేబీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం వాళ్ళు ఇంకా మరింత బెస్ట్ పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వచ్చు. బికాస్ అభిషేక్ శర్మ రీసెంట్ టైమ్స్లో లాస్ట్ ఇయర్ యొక్క పర్ఫార్మెన్స్ను ఎక్కడ కూడా తగ్గించలేదు. ఇంటర్నేషనల్ మ్యాచెస్లో కూడా దాన్ని రెట్టింపు చేసేయడం చూసాం. ఇంగ్లాండ్ తోటి సెంచరీ చేసినప్పుడు, ఇంగ్లాండ్ తోటి ఆడకముందు ఈవెన్ కొంతమంది ఫేమస్ ఇండియన్ క్రికెటర్స్ కూడా కొంచెం క్రిటిసైజ్ చేయడం చూసాం. సో అందరి వాళ్ళను సైలెన్స్ కూడా చేయగలిగాడు ఒక మంచి బ్రిలియంట్ సెంచరీ తోటి. సో అతనిలో కొంచెం మ్యాచ్యూరిటీ వచ్చింది, బౌలింగ్ కూడా చేయగలుగుతున్నాడు. అండ్ ఐ థింక్ స్టైల్లో కూడా చాలా చాలా మార్పు చూస్తున్నాం అభిషేక్ శర్మలో. సో నేను అనుకుంటాను ట్రావిస్ హెడ్ అంటే చాలా టన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అతనికి. ఆస్ట్రేలియాకు చాలా రోజుల నుండి ఆడుతూ ఉన్నాడు అండ్ బిగ్ టోర్నమెంట్స్లో ఆడాడు. సో నేను అనుకుంటాను ఆ కాంబినేషన్ సరిగ్గా వర్కౌట్ అయినట్లయితే ఐ థింక్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్. బికాస్ ఎప్పుడు కూడా ఒక మంచి స్టార్ట్ లభించినట్లయితే, నిన్న కూడా మనం చూసాం కదా అనిల్, కోల్కతాలో మీకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలవడానికి 170+ అనేది అంత ఈజీ టోటల్ అయితే చేజ్ చేయడం. ఎందుకంటే బాల్ కొంచెం ఓల్డ్ అయిన తర్వాత వి సా ఏ డిఫరెంట్ సిచ్యువేషన్ చూసాం. అండ్ బాల్ కొంచెం న్యూగా ఉన్నప్పుడు పవర్ ప్లేలో రన్స్ వచ్చాయి. పవర్ ప్లేలో ఈవెన్ కోల్కతా ఆల్సో స్కోర్డ్ రన్స్ యాక్చువల్లీ. అండ్ ఆ తర్వాత ఆ స్టార్ట్ వాళ్ళు అందించారు సేమ్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ కలిసి. సో దాంతో వాళ్ళకు కొంచెం చేజింగ్ అనేది ఈజీ అయిపోయింది మధ్యలో కపుల్ ఆఫ్ వికెట్స్ కోల్పోయిన తర్వాత కూడా. సో నేనేమనుకుంటానంటే
వాళ్ళకైతే ఫామ్ ఉంది, కాన్ఫిడెన్స్ వాళ్ళ వైపు ఉంది, ఫైనల్లో కూడా ఆడారు కనుక ఐ థింక్ దట్ టు దే ఆర్ ప్లేయింగ్ ఫస్ట్ మ్యాచ్ దేర్ హోమ్ గ్రౌండ్ ముందు ఆడుతున్నారు ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ హోమ్ క్రౌడ్. అండ్ హైదరాబాద్లో మీకు బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఎక్కువగా ఉంటాయి, బాల్ అనుకున్నట్టుగా బ్యాట్ పైన వస్తుంది, బిట్ ఆఫ్ బౌన్స్ ఉంటుంది, హిట్ చేయడానికి ఇష్టపడుతుంటారు ప్లేయర్స్ అందరూ కూడా. సో దట్ షుడ్ డెఫినెట్లీ వర్కౌట్ ఫర్. అండ్ అది కాకుండా మీకు ఈశాన్ కిషన్ ఫస్ట్ టైం ఆడుతున్నాడు కదా హైదరాబాద్కు. అండ్ అతనిలో ఆ పిటేట్ ఉంది, ఆ హంగర్ ఏంటంటే ఇండియన్ టీంలో మళ్ళీ తిరిగి రావాలన్నటువంటి ఒక కసి కూడా కనబడుతుంది. సో ఐ థింక్ వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు సీ ఏ డిఫరెంట్ ఈశాన్ కిషన్ దిస్. ఇవాళ జరిగే మ్యాచ్లో సార్, సుధీర్ సార్, ఇవాళ జరిగే మ్యాచ్లో ఏ మ్యాచ్ ఎంత స్కోర్ చేసే అవకాశాలు ఉంటుంది అప్రాక్సిమేట్లీ? ఐ థింక్ 2 మ్యాచెస్ కదా మీరు. ఫస్ట్ మ్యాచ్లో నేను అనుకుంటాను కొంచెం హైయెస్ట్ స్కోరింగ్ చూస్తాం సెకండ్ మ్యాచ్ కంటే. ఎందుకంటే మీకు చెన్నైలో కొంచెం కండిషన్స్ డిఫరెంట్గా ఉంటాయి, చెన్నైలో కొంచెం బౌలర్స్ కూడా ఎంజాయ్ చేస్తుంటారు. అండ్ ఒకవేళ సడన్గా ఏదైనా టర్న్ గిట్ట ఉన్నట్లయితే చెన్నైలో ఒక డిఫరెంట్ మ్యాచ్ చూడబోతున్నాం. బట్ హైదరాబాద్లో మాత్రం అనిల్ మీకు బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఎక్కువగా ఉంటాయి, బికాస్ ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా బాల్ అద్భుతంగా బ్యాట్ పైన వస్తుంది, స్ట్రోక్ మేకర్స్ లవ్ ది కండిషన్స్ యాక్చువల్లీ. అండ్ ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు సీ హ్యూజ్ స్కోరింగ్ మ్యాచెస్, నో డౌట్ అబౌట్ ఇట్. మరోవైపు ఇప్పుడు రాజస్థాన్ రాయల్ ఛాలెంజర్స్ బౌలింగ్ ఎలా ఉండబోతుంది సార్? రాజస్థాన్ రాయల్స్లో బౌలింగ్ పర్వాలేదండి, బౌలింగ్ అంతా వీక్గా ఏం లేదు. ఒకటి ఏంటంటే వాళ్ళకు ఇప్పుడు లాస్ట్ ఇయర్ వరకు అశ్విన్ ఆడాడు, యజ్వేందర్ చహల్ వీళ్ళందరూ ఆడారు. అండ్ అతని ప్లేస్లో కొంచెం రిప్లేస్మెంట్లో మీకు హసనంగా రావడం, తీక్షణ రావడం, వీళ్ళిద్దరు కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది వాళ్ళకి. ఎందుకంటే ఇద్దరు ఆడకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకు నూరు కూడా ఉన్నాడు, ఒక పేసర్ కూడా కావాలి, అండ్ హిట్మెన్ లైన్లో బ్యాటింగ్ ఆడిపిస్తారు. అండ్ అలాగే జోఫ్రా ఆర్చర్ ఆడాల్సిందే, ఎందుకంటే ఆర్చర్ కూడా ఇప్పుడు ఫిట్గా ఉన్నాడు, ఎటువంటి సమస్యలు లేవు అతనికి. అండ్ సందీప్ శర్మ అండ్ తుషార్ దేశ్పాండే ఈ ఇద్దరు రోల్ కూడా కీలకంగా ఉండాలి. తుషార్లో కూడా చాలా మెచ్యూరిటీ కనబడింది. మీరు ఫస్ట్ సీజన్లో అతడు ఈ ప్లేడ్ ఫర్ చెన్నైలో ఆడుతున్నప్పుడు నిజంగా అనిల్ అసలు యాక్చువల్గా ఫస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్లో రన్స్ ఎక్కువగా ఇచ్చాడు. ఆ తర్వాత ధోని ఎంత ఎంకరేజ్ చేశాడంటే, ధోనిలో ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే ఎటువంటి రా మెటీరియల్ అయినా కానీ ఒక అద్భుతమైనటువంటి దానిగా తయారు చేస్తుంటాడు. అందులో నిజంగా తుషార్ దేశ్పాండే ఒక మంచి బౌలర్గా తయారు కావడానికి ఫుల్ మార్క్స్ ధోనికి ఇవ్వాల్సిందే. అండ్ ఈరోజు తుషార్ దేశ్పాండే ఒక డిఫరెంట్ బౌలర్గా ఉన్నాడు, అండ్ స్టార్టింగ్లో ఒక డిఫరెంట్ తుషార్ దేశ్పాండే చూసాం. సందీప్ శర్మ విషయం మనం ఎంత చెప్పే తక్కువని, బికాస్ అతను రిథమ్తో బౌలింగ్ చేస్తున్నప్పుడు స్లో డెలివరీస్ చక్కగా వేస్తుంటాడు, తర్వాత పవర్ ప్లేలో వికెట్స్ తీసే కెపాసిటీ ఉంది. అండ్ హసరంగా ఐ థింక్ ఈజ్ ఇట్ హిజ్ థర్డ్ ఫ్రాంచైజ్, మేబీ ఎస్ థర్డ్, ఎందుకంటే ఫస్ట్ రాయల్ ఛాలెంజర్స్కి ఆడాడు బెంగళూరుకు, ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్కి ఆడాడు, అండ్ ఇప్పుడు ఈ సంవత్సరం రాజస్థాన్ రాయల్స్కి ఆడుతున్నాడు. అసరంగా ఈజ్ వికెట్ టేకింగ్ బౌలర్ అండి, కొంచెం టర్న్ ఉంది, వికెట్ పైన ఏదైనా స్కిడ్ ఉండంతే ఈజ్ గోయింగ్ టు ప్లే కీ రోల్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. ఐ థింక్ అంటే వాళ్ళకు గతంలో ఉన్నటువంటి స్పిన్నర్ రోల్ను ఫిల్ చేసేటటువంటి ఎబిలిటీ అతనికి ఉంది. అండ్ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ కండిషన్స్ స్పిన్ అంత ఉండదు, హైదరాబాద్లో అంత ఛాన్స్ ఎందుకు తీసుకోరంటే హైదరాబాద్లో స్పిన్నర్స్కి ఎక్కువగా మీకు అవకాశం ఉండదు, బాల్ ఎక్కువ టర్న్ కాదు, తర్వాత అంత కలకత్తాలో అయినట్టుగా స్కిడ్ కాదు, చెన్నైలో అయినటువంటి టర్న్ ఉండదు. సో ఇక్కడ కొంచెం పేసర్స్ బౌన్స్ ఉంటుంది కనుక ఎంజాయ్ ద కండిషన్స్ యాక్చువల్లీ, బాల్ అప్పుడప్పుడు మూవ్ అవుతుంటుంది. సో నేను అనుకుంటాను 2 స్పిన్నర్స్ తోటి ఆడతారా, ఎందుకంటే పరాగ్ కూడా బౌలింగ్ చేయగలుగుతాడు కెప్టెన్ వాళ్ళకు. సో 3 పేసర్స్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే, తుషార్ దేశ్పాండే, సందీప్ అండ్ ఆర్చర్ అయితే ఉంటారు వాళ్ళకు. సో దేవ్ గట్ అ గుడ్ బౌలింగ్ లైనప్ అండి, డౌటే లేదు. అంటే బౌలింగ్ లైనప్ అంత పెద్ద వీక్గానైతే లేదు, బట్ ఆర్చర్ యొక్క ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్, బికాస్ ఆర్చర్ ఈజ్ సచ్ ఎ బౌలర్. వి ఆల్ నో దట్ అనిల్ పవర్ ప్లేలో కూడా వికెట్స్ తీయగలుగుతాడు. ఈ మధ్యలో కొంచెం రన్స్ ఎక్కువగా ఇస్తున్నాడు, దట్స్ అ బిట్ వరింగ్ ఫ్యాక్టర్ అయిపోయింది. బట్ స్టార్టింగ్లోనైతే రన్స్ కూడా ఎక్కువగా ఇచ్చేవాడు కాదు, కొంచెం కంట్రోల్ బౌల్ చేసి కపుల్ ఆఫ్ వికెట్స్ తీసుకున్నట్లయితే ఐ థింక్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్. సార్ కమ్ టు ఎస్ఆర్హెచ్ చూసుకుంటే సార్, లీగ్ చరిత్రలోనే 3 times హైయెస్ట్ స్కోరు నమోదు చేసింది, అది చరిత్రలోనే ఉండిపోయింది ఐపీఎల్ చరిత్రలో. అంటే ఈ సంవత్సరం మీరు అన్నట్టుగా అందరూ మీరు చూడండి, ప్రతి పేపర్ హెడ్లైన్ అయినా కానీ ఎక్కడ చూసా కానీ ఏమంటున్నారంటే 300 అని పెట్టుకున్నారు వాళ్ళు అసలు. 287 వరకు వచ్చారు, ఇప్పుడు 13 తక్కువ ఉన్నాయి. సో 300 ఈ సంవత్సరం హైదరాబాద్ ఫస్ట్ చేస్తుందా అంటే వాళ్ళకే ఎక్కువ కెపాసిటీ ఉంది అని చెప్పి అందులో. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ లేనప్పుడు ఎలా ఉందంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు హిటర్సే. మీకు ఈశాన్ కిషన్ కూడా 100 కొట్టినటువంటి ప్లేయర్ వన్డే మ్యాచ్లో, మామూలు ప్లేయర్ కాదు. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఇండియన్ టీంలో ఆడతలేడు డిఫరెంట్ రీజన్స్ కారణంగా, కానీ బట్ యాక్చువల్లీ కంటిన్యూస్గా ఆడేటటువంటి ప్లేయర్ అసలు యాక్చువల్లీ ఇండియన్ టీంలో. తన స్థానాన్ని కోల్పోయినాడు, అండ్ ఈ స్ట్రగ్లింగ్ టు గెట్ బ్యాక్ ఇన్ టు ద ఇండియన్ టీమ్ యాక్చువల్లీ. ఈజ్ ఎ బ్రిలియంట్ ప్లేయర్ ఆన్ హిస్ డే. అండ్ అలాగే మీకు క్లాస్ అని అద్భుతంగా ఆడతాడు. మీకు నితీష్ కుమార్ రెడ్డి కూడా మనం చూసాం కదా, సెంచరీ సాధించినప్పుడు కూడా ఎవరికి భయపడలేదు ఆస్ట్రేలియాలో అసలు, అద్భుతంగా ఆడాడు. ఈవెన్ 30s 40s స్కోర్ చేసినప్పుడు కూడా ఆ అటాకింగ్ స్ట్రోక్స్ ఆడి బౌలర్స్ను కొంచెం డిస్టర్బ్ చేయగలిగాడు. సో ఆ ఎబిలిటీ అతనికి ఉంది, అండ్ ఫాస్ట్గా ఆడగలుగుతాడు. ఈవెన్ T20లో కూడా మనం మంచి ఇన్నింగ్స్ చూసాం. కమిన్స్ ఈజ్ అ గుడ్ ఆల్రౌండర్ అని చెప్పాలి. కమిన్స్ కూడా కపుల్ ఆఫ్ వెరీ గుడ్ ఇన్నింగ్స్ ఆడాడు. కలకత్తా తరఫున ఆడుతున్నప్పుడు ఒక
క్విక్ 50 కూడా అతనికి ఉంది చాలా తక్కువ బాల్స్లో. ఈవెన్ హైదరాబాద్ తరఫున కూడా లాస్ట్ ఇయర్ కపుల్ ఆఫ్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సో వాళ్ళకు నేనేమనుకుంటానంటే బ్యాటింగ్ లైనప్ చక్కగానే ఉంది, వాళ్ళకి ప్రాబ్లం లేదు, అండ్ డీప్గా కూడా ఉంది. అండ్ దట్ ఒక కాంబినేషన్ వర్కౌట్ కావాలి. ఇప్పుడు నిన్న చూసాం కదా, నిన్న ఏమైంది, డికాక్ అవుట్ అయిన తర్వాత కూడా రహానే అద్భుతంగా ఆడాడు, నారాయణ్ పర్వాలేదు అనిపించుకున్నాడు. సో వాళ్ళకు ఆ కాంబినేషన్లో నారాయణ్ ఓపెనింగే చేస్తాడు, వేరే అతనికి ఛాన్స్ ఉండదు. అట్లాగే అభిషేక్ శర్మ కూడా ఓపెనింగ్ చేయగలుగుతాడు. మీరు ఎక్కడ మిడిల్ ఆర్డర్ తీసుకొస్తే అతను రాలేడు, బికాస్ వెన్ ద బాల్ ఈజ్ న్యూ ఈ లవ్స్ యాక్చువల్లీ. మీరు హెడ్ కూడా అంతే. సో క్లాస్ అని కావలిస్తే మీకు ఫస్ట్ డౌన్ ఆడించవచ్చు, సెకండ్ డౌన్ ఆడించవచ్చు, థర్డ్ డౌన్ ఆడించవచ్చు. సో వాళ్ళకి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బట్ ఇక్కడ ఒక సమస్య నాకు ఏమనిపిస్తుందంటే అనిల్, ఇంట్రెస్టింగ్ ఇక్కడ మన విషయం, ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈశాన్ కిషన్ కూడా టాప్ ఆర్డర్లో ఆడినట్టయితే అందరు లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోతారు. సో అక్కడ ఏదైనా కొంచెం వెరైటీ కొరకు టాప్ ఆర్డర్లో ఎవరైనా రైట్ హ్యాండర్ తీసుకొని వస్తారా? వీ హావ్ టు వెయిట్ అండ్ సీ దట్. ఎందుకంటే వాళ్ళకి అక్కడ టాప్ ఆర్డర్లో ఒక రైట్ హ్యాండర్ కూడా కావాలి. సో క్లాసన్ ఎందుకంటే ఒక మంచి స్టార్ట్ వచ్చింది అనుకోండి, మంచి స్టార్ట్ వచ్చిన తర్వాత యూ కెన్ ప్లే ఎనీబడి ఎనీ ప్లేస్ యాక్చువల్లీ ఐ థింక్. సో నిన్న ఆ ప్రాబ్లం మనకు కలకత్తాలో కూడా కనబడింది. కలకత్తాలో కూడా చాలామంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. సో రహాన్ ఎందుకు వచ్చాడంటే రైట్ లెఫ్ట్ కాంబినేషన్ అనేది కొంచెం బౌలర్స్ని డిస్టర్బ్ చేస్తుంది, ఫీల్డర్స్ని డిస్టర్బ్ చేస్తుంది. సో బ్యాటింగ్ లైనప్ ఈజ్ ఎక్సలెంట్ అండి. సో మీరు అన్నట్టుగా లాస్ట్ ఇయర్ అయితే 200+ స్కోర్స్ ఎక్కువగా చేయడం చూసాం. దట్ 287 టోర్నమెంట్ చరిత్రలో హైయెస్ట్ ఇన్ బెంగళూరు యాక్చువల్లీ. అండ్ అంతకంటే ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 300 అనేది ఏదైతే వాళ్ళు మార్క్ పెట్టుకున్నారో, ఎందుకంటే దాని ఇన్స్పిరేషన్ తోటే ఇండియా కూడా T20లో 290 స్కోర్ చేయగలిగింది రియల్గా చెప్పాలంటే. అదే మెయిన్ ఇన్స్పిరేషన్ అయిపోయింది. సో వీ కెన్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ అండి, అంటే ఒక బిగ్ స్కోర్స్. అండ్ దట్ హైదరాబాద్లో ఫస్ట్ మ్యాచ్ జరుగుతుంది కనుక ఒక బిగ్ స్కోరింగ్ మ్యాచ్ తోటే స్టార్ట్ అవుతుంది, నో డౌట్. మీరు చెప్పినట్టు సార్ ఇంకోటి, అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఇద్దరి పార్ట్నర్షిప్ ఓపెనింగ్ అనేది బాగానే ఉంటుందని ఆశిస్తాం. ఎంతవరకు వాళ్ళు స్కోర్ చేసుకోవచ్చు? ఇద్దరిలో ఎవరైనా ఒకటి సెట్ సరిపోతుందండి. ఇద్దరు ప్రతిసారి ఆడాలని రూల్ ఏం లేదు. ఒక్కొక్కసారి పవర్ ప్లేలో బాల్ మూవ్ అవుతున్నప్పుడు ఏదైనా బౌలర్స్ కూడా దాని ఏమంటారు స్కిల్స్ ఉంటాయి కదా అవుట్ చేయడానికి, అవుట్ కూడా అవుతుంటారు. వెన్ యూ ఆర్ హిట్టింగ్ ద బాల్ యాక్చువల్లీ దేర్ ఆర్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ అవుట్. ఓకే న్యాచురలీ. అంటే మీకు రన్స్ వస్తాయి, అవుట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి, మీకు ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఆ పవర్ ప్లేలో మీకు రన్స్ రావడం ఎక్కువగా చూస్తుంటాం. అండ్ దట్టు మంచి బ్యాటింగ్ వికెట్ల పైన అయితే అది ఉపయోగపడుతుంది. బట్ కొంచెం బౌలర్ ఫ్రెండ్లీ కండిషన్స్ కనబడుతుంది. ఏదైనా బాల్ స్టార్టింగ్లో మూవ్ అవుతుంది అనుకోండి, అప్పుడు మీకు ప్రతిసారి కూడా కాంబినేషన్ వర్కౌట్ కావాలని మనం ఎక్స్పెక్ట్ చేయలేము అసలు. యాక్చువల్లీ మనం ఏమనుకోవాలంటే అనిల్, ఫస్ట్ 3-4 బ్యాటర్స్లో టాప్ ఆర్డర్లో ఒక జోడీ టోటల్గా సెట్ అయితే సరిపోతుంది అసలు యాక్చువల్గా. అంతే. ఆ కాంబినేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. ఆ కాంబినేషన్లో ఒక్కరు వికెట్ పైన నిలబడ్డా పర్వాలేదు. ఇప్పుడు నిన్న చూసాం, సాల్ట్ క్విక్గా ఆడిన తర్వాత విరాట్ కోహ్లీ చివరి వరకు నాట్అవుట్గా ఉన్నాడు. సో అట్లాగే ఇప్పుడు అభిషేక్ హెడ్ లోపల అభిషేక్ ఫాస్ట్గా, ఇద్దరు కూడా ఫాస్ట్గా ఆడే ప్లేయర్లు. యూ కాంట్ కంట్రోల్ దెమ్ యాక్చువల్లీ వెన్ దే ఆర్ ఆన్ సాంగ్ యాక్చువల్లీ. వెన్ దే గెట్ గోయింగ్ వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టం. సో మేబీ సిచ్యువేషన్కు తగ్గట్టుగా ఒకళ్ళాడి కొంచెం మంచి పార్ట్నర్షిప్స్ నమోదు చేసినట్లయితే, ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో మీరు అన్నట్టుగా ఒక బిగ్ పార్ట్నర్షిప్ ఫస్ట్ వికెట్కి వాళ్ళు కొంచెం నమోదు చేసినట్లయితే దట్ కెన్ డెఫినెట్లీ గివ్ దెమ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ది కమింగ్ మ్యాచెస్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఇవాళ IPLలో SRH అండ్ RR చాలా ఉత్కంఠభరితంగా సాగాలని, అలాగే SRH కూడా గెలవాలని ఆశిస్తాం. అండ్ దట్ సెకండ్ మ్యాచ్ కూడా ముంబై అండ్ చెన్నై కూడా చాలా ఉత్కంఠ, ఎందుకంటే చెన్నైలో కొంచెం డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి, నాట్ లైక్ హైదరాబాద్. అండ్ వి విష్ ఆల్ ది టీమ్స్ గుడ్ లక్. గుడ్ లక్ సార్.